షూర్. ఓకే సార్. ఓకే, మీకు నంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన డే టు డే లైఫ్లో ఏదో నెంబర్ 129 అని చెప్పాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ఇది 0th పొజిషన్, ఇది 1th పొజిషన్, ఇది 10th పొజిషన్. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి? సారీ, ఒక్క నిమిషం. ఇది 1th పొజిషన్, ఇది 10th పొజిషన్, ఇది 100th పొజిషన్. దీని మీనింగ్ ఏంటి? 129 అంటే ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ వీ హ్యావ్ 9 ones, 2 10s అండ్ 1 100. ఈ నెంబర్ సిస్టమ్ ఏమని చెప్తారు? పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అంటారు. ఈ నెంబర్ సిస్టమ్స్ ఏమని చెప్తాం అంటే డెసిమల్ కానీ, బైనరీ కానీ, ఆక్టల్ కానీ, హెక్సాడెసిమల్ కానీ, ఈ నెంబర్ సిస్టమ్స్ ఏమని చెప్తారు? విల్ కాల్ దమ్ యాజ్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్స్. ఓకే, తర్వాత ఇంకొక డెఫినేషన్ ఒకటి ఉంది, రాడిక్స్ ఆర్ బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్. రాడిక్స్ ఆర్ బేస్. ఇప్పుడు మీరు డెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నాను అనుకోండి, డెసి అంటే ఎంత? 10. అంటే రాడిక్స్ ఎంత? 10. రాడిక్స్ ఆర్ బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్ ఇస్ 10. బైనరీ మీన్స్ రాడిక్స్ ఆర్ బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్ ఇస్ 2. ఆక్టల్ అంటే ఆక్ట్ అంటే 8. హెక్సాడెసిమల్ అంటే 16. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద సింబల్స్ ఇన్ ద నెంబర్ సిస్టమ్ చెప్తుంది. ఇఫ్ ఐ సే మై నెంబర్ సిస్టమ్ ఇస్ ఎ డెసిమల్ నెంబర్ సిస్టమ్, we have digits from 0 to 9. బైనరీ అయితే 0 or 1. ఆక్టల్ అంటే 0 to 7. హెక్సాడెసిమల్ అయితే 0 to 9, A to F ఉంటాయి. ఏముంటాయి? A, B, C, D, E, F. అంటే ఏ వాల్యూ అంటే ఎంత తీసుకోవాలి? 10 తీసుకోవాలి. ఏ అంటే ఎంత తీసుకోవాలి? 10. B అంటే 11. B అంటే ఎంత వస్తుంది మనకి? ఏ అంటే ఎంత అండి? 10, 11, 12, 13, 14, 15. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో సింబల్స్ ఏమున్నాయి? 0 to 9 10 ప్లస్ ఇవొక 6, అంతే కదా? 10, 11, 12, 13, 14, 15. టోటల్ సింబల్స్ ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. ఇది అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ యూజెస్ ఓన్లీ బైనరీ నెంబర్ సిస్టమ్. ఏ నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తుంది? ఇందులో 0 or 1 ఉంటాయి, అదర్ వాల్యూస్ ఉండవు. మరి మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ ఏ నెంబర్ సిస్టమ్? డెసిమల్ నెంబర్ సిస్టమ్, whose radix are base is 10, in which we use the symbols from 0 to 9. Suppose if the number system is a binary number system, we use the digits either 0 or 1. Octal number system means we use the digits from 0 to 7. Hexadecimal means we use the digits 0 to 9 and A to F. 0 to 9 and A to F. ఇందులో డిజిట్స్ ఏముంటాయి? 0 to 9 ఉంటుంది. తర్వాత ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15. ఇప్పుడు మనకి ఏం నేర్చుకోవాలి అంటే డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్, మళ్ళీ రివర్స్ హెక్సాడెసిమల్ టు డెసిమల్, ఆక్టల్ టు డెసిమల్, బైనరీ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ చూద్దాం. మీకు నేను పీడిఎఫ్ షేర్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి ఆ పీడిఎఫ్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, డెసిమల్ టు బైనరీ. ఫస్ట్ ఏముంటుంది? డెసిమల్ టు బైనరీ. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ ఎలాగా? నేను డెసిమల్ నెంబర్ 12 ఇచ్చాను, రైట్? దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. బైనరీ నెంబర్ సిస్టమ్ రాడిక్స్ ఎంత? 2. సో మీరు ఇచ్చిన డెసిమల్ నెంబర్ని 2 తో డివైడ్ చేయండి. మీరు ఇచ్చిన డెసిమల్ నెంబర్ ఎంత అండి? వాల్యూ డెసిమల్ నెంబర్ ఎంత? 12. మీరు ఈక్వలెంట్ బైనరీ కన్వర్ట్ చేయాలి. దీని లాజిక్ ఏమిటి? 12 తీసుకోండి, అంటే ఈ డెసిమల్ నెంబర్ 2 తో డివైడ్ చేయండి. ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? 6 times. రిమైండర్ ఎంత? 0. మళ్ళీ 6, 1 అయినా 0 అయినా ఆగిపోతాం. గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ ఎంతో డివైడ్ చేస్తారు? 2 తోటి. ఎన్నిసార్లు డివైడ్ అయింది? 3 times. రిమైండర్ ఎంత వచ్చింది? 0. మళ్ళీ ఇక్కడ 1 కానీ 0 కానీ వస్తే ఆగిపోతాం.
కాదు, గ్రేటర్ దాన్ 1 ఉంది. మళ్ళీ అగైన్ డివైడ్ విత్ 2. ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. సో రిమైండర్ ఎంత? సారీ, ఇది తప్పు చేశాను ఒక్కసారి. ఇది తర్వాత రాయండి. సారీ, ఇది ఇక్కడ 1100 వస్తుంది. అంటే ఏం చేత 1 టైం రిమైండర్ ఎంత? 1100 వస్తుంది. ఇది చూడండి సెకండ్ ప్రాబ్లం, అది నేను మళ్ళీ చేస్తాను. 23 తీసుకోండి. ఎందులో కన్వర్ట్ చేయాలి? బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది చెప్పండి? 11 టైమ్స్. 11 2s are 22. రిమైండర్ ఎంత? 1. ఓకే, మళ్ళీ 2 తో డివైడ్ చేయండి. 5 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. 5 2s are 10. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ ఇది గ్రేటర్ దాన్ 1 ఉంది. 2 తో డివైడ్ చేయండి. 2 2s are 4. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ ఇక్కడ ఎంతతో డివైడ్ చేయాలి? 1 టైం. రిమైండర్ ఎంత? 0. 1 or 0 వస్తే అయిపోతాం. నెంబర్ వేసేటప్పుడు పైనుంచి వేయకూడదు, కింద నుంచి వేయాలి. అంటే ఎలా వస్తుంది? 10111 వచ్చిందా లేదా? 1011 ఎలా చేసాను చెప్పండి? మీకు ఇచ్చిన నెంబర్ ఏ నెంబరు? డెసిమల్ నెంబర్. రాడిక్స్ ఎంత? 10. ఎందులో కన్వర్ట్ చేయాలి? బైనరీ. బైనరీ నెంబర్ సిస్టమ్ రాడిక్స్ ఎంత? 2. సో ఆ 2 పెట్టి డివైడ్ చేయండి. ఎంత పెట్టి డివైడ్ చేయాలంటే బైనరీ నెంబర్ సిస్టమ్ రాడిక్స్ 2 కాబట్టి డెసిమల్ నెంబర్ని ఎంత పెట్టి డివైడ్ చేస్తారు? 2 తో డివైడ్ చేయండి. ఓకే, ఎన్నిసార్లు పోయింది? 11 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ ఇది ఇక్కడ 1 కానీ 0 కానీ వస్తే ఆగిపోతాం. కాదు, మళ్ళీ 2 పెట్టి డివైడ్ చేయండి. 5 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. ఇక్కడ 5 ఉంది. ఎంత? 2 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ 2. 1 టైం. రిమైండర్ ఎంత? 0. 10111 వచ్చింది. ఎంత వచ్చింది? ఇది కింద నుంచి వేయాలి. 10111. ఈ ప్రాబ్లం అర్థమైందా ఎస్ సార్. అందరికి? గణేష్, శ్రావ్య, ఎస్ సార్, తేజ. అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్. వినపట్లేదు మీ వాయిస్ అంజీ, మళ్ళీ చెప్పనా? ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు నేను 45 తీసుకున్నాను. ఇది ఏ నెంబర్? ఇది డెసిమల్ నెంబర్. ఎందులో కన్వర్ట్ చేయాలి? బైనరీలోకి. ఎన్నిసార్లు పోతుంది? 2 పెట్టి డివైడ్ చేయండి. 22 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ 2 పెట్టి తీసుకోండి. ఎన్నిసార్లు? 11 టైమ్స్. రిమైండర్ ఎంత? 0. మళ్ళీ 2 పెట్టి డివైడ్ చేయండి. 5 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ 2 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. 2 1 టైం 0. ఎలా వేయాలి? 101101. ఇది అర్థమైందా? ఎప్పుడు కూడా నెంబర్ కింద నుంచి వేయాలి, పైనుంచి కాదు. ఇదేమిటిది? డెసిమల్ టు బైనరీ. ఇది అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంకో నెంబర్ చెప్తాను. ఇది తప్పు అండి, ఫస్ట్ ప్రాబ్లం తప్పు. నేను మళ్ళీ చెప్తాను, అది రాసి పెడతాను. 36 ఉంది. ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇది ఎవరొకళ్ళు చెప్పండి. అంజీ చెప్పండి, చెప్తారా? ఎవరో ఒకళ్ళు చెప్పండి. గణేష్ ఎస్ సార్. చెప్పండి. నెంబర్ ఎంత? 36 ఎందులో కన్వర్ట్ చేయాలి? బైనరీ. బైనరీలోకి. ఇప్పుడు ఎంత పెట్టాలి? మీరు ఎందులో కన్వర్ట్ చేయాలి డెసిమల్ నెంబర్ని? బైనరీ. బైనరీ కన్వర్ట్. బైనరీ నెంబర్ రాడిక్స్ ఎంత? 2. సో 2. అది పెట్టి డివైడ్ చేయాలి. 16 టైమ్స్. రిమైండర్ ఎంత? 0. రైట్. ఇక్కడ మళ్ళీ అగైన్ 1 or 0 వస్తే ఆగిపోతాం. ఇక్కడ 16 ఉంది. మళ్ళీ ఎంత పెట్టి డివైడ్ చేయాలి? 8 టైమ్స్. రిమైండర్ ఎంత? 0. 2 4 టైమ్స్. రిమైండర్ ఎంత? 0. ఇది 2 టైమ్ 0. ఇది మళ్ళీ 2 1 టైం 0. నెంబర్ ఎట్ నుంచి వేయాలి, పై నుంచి వేయకూడదు. ఎట్ నుంచి వేయాలి? 1 0 0 0 0 0. ఇది అర్థమైందా? ఇది బైనరీ నెంబర్ అని తెలియటం గురించి అని కింద పారెన్సిస్ పెట్టి 2 వేస్తాం. అంటే దాని మీనింగ్ ఏమిటి? అది ఏ నెంబర్? అది బైనరీ నెంబర్ అని. ఇప్పుడు ఇది చెప్పండి, ఇది ఎలా? 14 ఉంది. ఎందులో కన్వర్ట్ చేయాలి? బైనరీలోకి. ఎంత పెట్టి డివైడ్ చేద్దాం? టేక్ ఎనీ నెంబర్, ఎన్నైనా తీసుకోవచ్చు. 7 టైమ్స్. 7 2s are 14. రిమైండర్ ఎంత వేసుకోవాలి? 0. మళ్ళీ 2 పెట్టి డివైడ్ చేయండి. 3 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ 2 1 టైం. రిమైండర్ ఎంత? 1. 1110. ఇది అర్థమైందా? ఇది దేనికి? ఇది డెసిమల్ టు బైనరీ. ఇది అర్థం. ఇప్పుడు ఏ నెంబర్ ఇచ్చినా చేయగలరా? ఎస్. ఓకే, ఇప్పుడు రివర్స్ చూడండి. ఇది ఫస్ట్ తప్పు అండి. ఇది 12 ఉంటే కనుక 6 టైమ్స్ రిమైండర్ సారీ, ఇది కరెక్టే. ఇక్కడ మటుకు 2 పెట్టినప్పుడు 1 1, ఇక్కడ 0 రాదు. ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1100 మార్చుకోండి. 1100. ఓకే, ఇది దేనికి? ఇది
బైనరీ. ఓకే, తర్వాత ఇప్పుడు రివర్స్ చూడండి. బైనరీ టు డెసిమల్ ఏ నెంబర్ అండి ఇది? ఇది కొంచెం క్లారిటీ లేదు, సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు 10111 ఉంది. ఏముందండి ఇక్కడ? ఇది ఏ నెంబర్ ఇది? బైనరీ బైనరీ నెంబర్ రైట్. ఎందులో కన్వర్ట్ చేయాలి? నార్మల్ గా నార్మల్ అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయాలి. ఎప్పుడో కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డిజిట్ పవర్ 2 పవర్ 0, సెకండ్ డిజిట్ పవర్ 2 పవర్ 1, తర్వాతది ఇది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 ఇలా రావాలి. ఎలా రావాలి? ఫస్ట్ డిజిట్ ఎంత? 2 పవర్, దీని యొక్క పవర్ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ సెకండ్ డిజిట్ ఎంత? 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ థర్డ్ డిజిట్ ఏంటి? 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 2 క్యూబ్. వాట్ ద లాస్ట్ డిజిట్? 1 ఇంటూ 2 పవర్ 4. 2 పవర్ 4 ఎంత? 16. తర్వాత 2 క్యూబ్ ఎంత? 8. 8 ఇంటూ 0 0. 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 1 4. 2 పవర్ 1 2. 1 ఇంటూ 2 2. 2 పవర్ 0 0 కాదు 1. 1 ఇంటూ 1 1. 16 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత వచ్చింది మనకి? 23. ఇది అర్థమైందా? ఎప్పుడు కూడా ఫస్ట్ డిజిట్ ఇంటూ 2 పవర్ 0 ప్లస్ సెకండ్ డిజిట్ ఇంటూ 2 పవర్ 1 ప్లస్ థర్డ్ డిజిట్ ఇంటూ 2 స్క్వేర్ లైక్ దిస్ ఇలా వెళ్ళాలి. అర్థమైందా? రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఎటు రావాలి? రైట్ టు లెఫ్ట్. ఇది ఫాలో అయ్యారా? మళ్ళీ చెప్పనా? ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్ ఇచ్చాడు? నెంబర్ ఏమి ఇచ్చాడు? 10111, రైట్. ఎడ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డిజిట్ ఏంటి? ఇది కాదు, ఇగో ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను. ఇది చూడండి, ఈ డిజిట్ ఎంత? ఈ డిజిట్ ఎంత? 1 కదా. 1 ఇంటూ ఎంత వేసుకోవాలి? ఫస్ట్ డిజిట్కి 2 పవర్ 0. సెకండ్ డిజిట్ ఎంత ఉంది? ఇంటూ ఎంత వేయాలి? 2 పవర్ 1. థర్డ్ డిజిట్ ఏమిటి? 1 ఇంటూ ఎంత వేసుకోవాలి? 2 స్క్వేర్. తర్వాత 0 ఇంటూ 2 క్యూబ్. లాస్ట్ డిజిట్ ఎంత? 1 ఇంటూ 2 పవర్ 4. ఇది సాల్వ్ చేయండి. 2 పవర్ 4 ఎంత? 16. 16 ఇంటూ 1 16. సరిపోయిందా లేదా? 2 క్యూబ్ ఎంత? 8. 8 ఇంటూ 0 0. 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 1 4. 2 పవర్ 1 ఎంత? 2. 2 ఇంటూ 1 2. 2 పవర్ 0 ఎంత? 1. 1 ఇంటూ 1 1. ఎంత వచ్చింది వాల్యూ? ఎంత వచ్చింది వాల్యూ? 23. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది మీరే చెప్పాలి. ఇది ఎలా? ఇందులో బైనరీ నెంబర్ ఎంత ఉంది? 10 చెప్పాలి. 1101. ఫస్ట్ డిజిట్ ఎంత? రైట్ సైడ్ నుంచి రమ్మని చెప్పాను. రైట్ సైడ్ లో ఫస్ట్ డిజిట్ ఎంత? 1. 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 4 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 5. ఎంత వాల్యూ ఎంత వేయాలి? 2 పవర్ 5 2 పవర్ 5 ఎంత? 32. ఇది 0 ఇంటూ 2 పవర్ 4 0. 2 క్యూబ్ ఎంత? 8 ఇంటూ 1 8. 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 1 4. 0 ఇంటూ 2 0. 1 ఇంటూ 1 2 పవర్ 0 1 అండి. ఇది ఒక్కటి తప్పేస్తారు చూసుకోండి. 1 ఇంటూ 1 1. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 45. సరిపోయిందా లేదా? ఓకే, మిగతా వాళ్ళు ఫాలో అయ్యారా? గణేష్? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ తేజ ఫాలో అయ్యారా? శ్రావ్య? ఈశ్వర్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు నేను ఈ నెంబర్ 1 తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. నేను బైనరీలో కన్వర్ట్ చేయాలి. 0 ఇంటూ 2 పవర్ 0 0 ఇంటూ 2 పవర్ 1 0 ఇంటూ 2 స్క్వేర్ 0 ఇంటూ 2 క్యూబ్ 0 ఇంటూ 2 పవర్ 4 1 ఇంటూ 2 పవర్ 5. 2 పవర్ 5 ఎంత? 32. రిమైనింగ్ అన్ని 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 32. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏం చేసాం? ఇది 1110 ఉంది. 1110. ఓకే, 1110 అంటే ఎలా వేయాలి? 0 into First- 2 చెప్పండి. 2 power 0. రైట్. 1 ఇంటూ 1 into 2 power of 1. 1 రైట్. 1 ఇంటూ 2 1 స్క్వేర్. into 2 square. ఏమండి ఇది 2 క్యూబ్ 23 కాదు. 1 ఇంటూ 2 క్యూబ్. 2 2 cubes, క్యూబ్ sir. ఎంత? 8.
8 Yes, ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 0 ఎంత వచ్చింది వాల్యూ? 14. సో ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయగలం, బైనరీ నుంచి ఎందులో కన్వర్ట్ చేయగలం? డెసిమల్లో కన్వర్ట్ చేయగలం. ఇది అర్థమైందా? ఇది కొంచెం ప్రాక్టీస్ అయింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్కి వెళ్ళొచ్చా? yeah, okay, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. నేను ఇప్పుడు డెసిమల్ టు ఆక్టల్ చెప్తాను. ఏంటి? డెసిమల్ టు ఆక్టల్. Octal. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ రాడిక్స్ ఎంత? 8, sir. 8. అంటే అందులో డిజిట్స్ ఏముంటాయి? 0 to 7 ఉంటాయి. ఏముంటాయి? 0 to 0 to 7. ఇప్పుడు నేను డెసిమల్ నెంబర్ 12 తీసుకున్నాను. ఎందులో కన్వర్ట్ చేయాలి? ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంత పెట్టి డివైడ్ చేయాలి? రాడిక్స్ ఆఫ్ 8. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఎంత? 8. సో 8 పెట్టి డివైడ్ చేయండి. 12ని 8 పెట్టి డివైడ్ చేస్తే 1 టైమ్, రిమైండర్ ఎంత? 4. దీన్ని 14 అని చదవకూడదు, బికాస్ ఇట్ ఇస్ నాట్ ఎ డెసిమల్ నెంబర్, ఇట్ ఇస్ అన్ ఆక్టల్ నెంబర్. రీడ్ ఇట్ యాజ్ 14. ఎలా చెప్పాలి? 14. ఇది అర్థమైందా? Okay, sir. ఇప్పుడు నాకు చెప్పండి. 23 డెసిమల్ నెంబర్ ఎందులో కన్వర్ట్ చేయాలి? ఆక్టల్లోకి. ఎలా? Octal. ఎంత పెట్టి డివైడ్ చేద్దాం? మీరే చెప్పండి. ఇదిగో 8 పెట్టి. 2 8s ఎంత? 7. ఆ? Sir. 24, sir. ఓయ్ 2 అయ్యో, 8s sir, 16. 2 8s 16. రిమైండర్ ఎంత? 7. 7. సో 27. 27 అని చదవకూడదు. ఓకే, బికాజ్ ఇట్స్ నాట్ Okay. ఎ డెసిమల్ నెంబర్, ఇట్ ఇస్ అన్ ఆక్టల్ నెంబర్. బైనరీ కూడా అంతే. 101 ఉందనుకోండి, 101 అని చదవకూడదు. యూ రీడ్ ఇట్ యాజ్ 101. ఓకే, ఇప్పుడు అంటే 23 డెసిమల్ నెంబర్ అయితే ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే ఎంత పెట్టి డివైడ్ చేసాం? 8 పెట్టి. 3 8s 24. ఇది ఎక్సీడ్ అయిపోతుంది. సో 2 8s 16. రిమైండర్ ఎంత? 7. ఎటు నుంచి 7. వేసుకోవాలి నెంబర్? ఎలా చెప్పాలి? 7 2 వేయకూడదు. ఎలా వేయాలి? కింద నుంచి వేయాలి. 2 7. ఇది అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. ఎలా చెప్పాలి? 45. ఇది ఏ నెంబరు? డెసిమల్ నెంబర్. ఎందులో కన్వర్ట్ చేయాలి? Octal. ఎంత పెట్టి డివైడ్ చేయాలి? 8 పెట్టి. 5 8 టైమ్స్ 5, ఎంత? sir. 8 5s are 40. 45. రిమైండర్ ఎంత? 5. 5. ఎటు వేయాలి? ఇప్పుడు ఇలా వేసినా ఇక్కడ రెండు సేమ్ డిజిట్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, 5 5 5. నెక్స్ట్ ఎంత నెంబరు? 36. ఎంత పెట్టి డివైడ్ చేయాలి? Decimal. 8. 4 8s 32. రిమైండర్ ఎంత వచ్చింది? 4. ఎంత వచ్చింది వాల్యూ? 4 4. ఓకే, నెక్స్ట్ డెసిమల్ నెంబర్ ఎంత? 14. ఎంత పెట్టి డివైడ్ చేయాలి? చెప్పాలి. 8. 1 టైమ్, రిమైండర్ ఎంత? 6. 6. అంటే ఎంత వచ్చింది మనకి? 1 6 ఆఫ్ 8. ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు ఏదైనా డెసిమల్ నెంబర్ ఇస్తే ఎందులో కన్వర్ట్ చేయాలి? ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎంత పెట్టి డివైడ్ చేయాలి? ఎందుకు 8 పెట్టి డివైడ్ చేయాలి? ఎందుకు 8 పెట్టి డివైడ్ చేయాలి? బికాస్ మీరు డెసిమల్ నెంబర్ రాడిక్స్ ఎంత? 10. 10, ఎందులో sir. కన్వర్ట్ చేయాలి? ఆక్టల్లోకి. సో Octal. రాడిక్స్ ఎంత? ఆక్టల్ నెంబర్ సిస్టమ్ రాడిక్స్ ఎంత? 8. 8. sir. అని చేత 8 పెట్టి డివైడ్ చేయాలి. బైనరీ అయితే 2 పెట్టి, 2, హెక్సాడెసిమల్ అయితే 16 పెట్టి. అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక Yes. ఆక్టల్ నెంబర్ ఉంది. ఇప్పుడు రివర్స్ చూడండి. ఐ హ్యావ్ అన్ ఆక్టల్ నెంబర్, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఈక్వలెంట్ డెసిమల్. ఇప్పుడు 1/4 ఆఫ్ 8 ఉంది. ఎందులో కన్వర్ట్ చేయాలి? Decimal. డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ డిజిట్ ఎంత? 4 into 4. 8. 4 into 8 కాదు, 8 8 power of 0. 0. రైట్. నెక్స్ట్ డిజిట్ ఎంత? 1. 1 into 1 into 8 power 8 power 1. 8 plus 4 ఎంత? 12. ఇది డెసిమల్ 12. నెంబర్ కాబట్టి నేను 12 అనగలుగుతున్నాను, లేదా అనకూడదు. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డెసిమల్ నెంబర్ 12 ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే 14. నేను 14ని 14. మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 12 వచ్చిందా లేదా? అంచేత నేను సేమ్ నెంబర్స్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నాకు డెసిమల్ నెంబర్ ఎంత, సారీ ఆక్టల్ నెంబర్ ఎంత ఉంది? 27 ఉంది. ఎంత ఉంది? 27. ఇదే 27. నెంబర్ ఇది. Octal, sir. ఎందులో కన్వర్ట్ చేయాలి? Decimal. ఎంత పెట్టి తీసుకోవాలి? ఫస్ట్ డిజిట్ ఎంత? ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఇది 7 into 8 power of 0 7 into 8 power of 0. వెరీ గుడ్. ప్లస్ plus 2 power of 1. 2 power 8 అంత, సారీ 2 into 8 16. 16. 8 power 0 ఎంత వాల్యూ? 0. మళ్ళీ మొదటికి వచ్చారు. Sir, 8 power 0 ఎంత? 0, sir. 1. ఓడి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ టు ద పవర్ 0 వాల్యూ ఇస్ 1. ఆల్వేస్ 1. ఓకే, Okay, 8 power 0 ఎంత? 1. 1 into 7 7. 16 plus 7 23. 23. సరిపోయిందా లేదా? ఇప్పుడు Okay. నెక్స్ట్ చెప్పండి. 5 5 ఆక్టల్ ఎందులో కన్వర్ట్ చేయాలి? Decimal.
ఫస్ట్ డిజిట్ ఎంత? ఇది 2 5 5. 5 ఇంటూ చెప్పాలి 8 పవర్ 8 0 power of 0 ప్లస్ 5 ఇంటూ plus 8 టు ద పవర్ 8 ఆఫ్ power of 1. 1. 5 ఇంటూ 8 40. 8 పవర్ 0 ఎంత? 1. 1. 1 ఇంటూ 5 5. 40 5. ప్లస్ 5 45. సరిపోయిందా లేదా? నెక్స్ట్ సరిపోయింది. ఎంత ఉంది చెప్పండి, చెప్పాలి. 44. 44. 44 sir. 4 4 వెరీ 44. గుడ్. 44 అనకూడదు, వెరీ గుడ్. 4 ఇంటూ 4 into 8 power of 0 ప్లస్ plus 4 into 4 8 into 8 power of 8 1. పవర్ 1. 4 ఇంటూ 8 30. 32. 8 పవర్ 0 Sir. 1. 1 ఇంటూ 4 4. 32 ప్లస్ 4 36. 36. ఓకే, తర్వాత ఎంత వచ్చింది మనకి? 16. 16. ఇది చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఫస్ట్ డిజిట్ ఏంటి? ఇగో మీరు రైట్ సైడ్ నుంచి రావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి కాదు. లెఫ్ట్ సైడ్ నుంచి రావచ్చు, అప్పుడు టోటల్ డిజిట్స్ కౌంట్ చేసుకుని టోటల్ డిజిట్స్ -1 నుంచి వెళ్ళాలి. అది ఎందుకు? ఇది ఈజీగా తెలిసిపోతుంది మీకు. 16 అంటే ఎంత వేసుకోవాలి? 6 ఇంటూ 8 power 0 ప్లస్ 1 ఇంటూ 8 పవర్ 1. 8 power 8 పవర్ 1 8. 6 ఇంటూ 1 6. 8 ప్లస్ 6 14. ఇది అర్థమైందా? Yes. ఫాలో అయ్యారా? Yes sir. ఇప్పుడు మీరు Yes, sir. ఆక్టల్ నెంబర్ ని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ డిజిట్ ఇంటూ 8 పవర్ 0 ప్లస్ సెకండ్ డిజిట్ ఇంటూ 8 పవర్ 1 అలా వెళ్ళాలి. అదే బైనరీలోంచి డెసిమల్ లో కావాలి అంటే ఫస్ట్ డిజిట్ ఇంటూ 2 పవర్ 0, సెకండ్ డిజిట్ ఇంటూ 2 పవర్ 1, థర్డ్ డిజిట్ ఇంటూ అలా అలా చేయాలి. అర్థమైందా? అర్థమైంది sir. మీరు ఒక్క పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బైనరీలో ఎట్టి పరిస్థితుల్లోనూ 2 ఉండదు, అంటే 0 1 ఉంటాయి. ఆక్టల్లో ఎప్పుడు కూడా డిజిట్స్ 0 to 7 ఉంటాయి, 8 రాదు. 8 కానీ 9 కానీ అవి రావు. హెక్సాడెసిమల్లో 0 to 9 ఉంటాయి, A to F ఉంటాయి. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ చూద్దాం. ఏంటిది? హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో వాడి సింబల్స్ ఏముంటాయి? ఇది ఇక్కడ ఏదో సింబల్ పడిపోయింది. 0 to 9 A to F ఉంటాయి. ఏముంటాయి? 0 to 9 A to A to F. F. ఏ అంటే ఎంత? 10. B అంటే ఎంత? 11. C అయితే 12. D 13, 13. E 14, F 15. 15. ఇది అర్థమైందా? 0 to 9 A to F అంటే మీకు 10 రిమైండర్ వచ్చింది అనుకోండి, 10 వేయకూడదు. ఎంత వేసుకోవాలి? Yes sir. ఏ. 11 వస్తే B, B. 12 వస్తే C, 13 వస్తే D, 14 వస్తే E, 15 వస్తే F. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు నాకు అర్థమైంది. చూడండి, నెంబర్ ఎంత? ఇదే నెంబర్. 1 to 1. ఓయ్ ఇదే నెంబర్, అవును ఇదే సార్. నెంబర్ సిస్టమ్. C sir. అబ్బా, Sorry. డెసిమల్ నెంబర్ ఎంత? Decimal sir. 12. Decimal. 12. డెసిమల్ నెంబరే కదా, సో 12. మనం 12 అనొచ్చు, 1 to అనక్కర్లేదు. ఎందులో కన్వర్ట్ చేయాలి? Up to decimals. Hexadecimal. హెక్సాడెసిమల్, ఆక్టాడెసిమల్ కాదు, హెక్సాడెసిమల్ లో Sir. కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ Okay, sir. రాడిక్స్ ఎంత? 16. 16. ఎంత పెట్టి డివైడ్ చేద్దాం? 16 పెట్టి డివైడ్ చేయండి. ఎన్నిసార్లు పోయింది? 0 times. 0 టైమ్స్. రిమైండర్ ఎంత? 12. 12. అంటే ఎంతకంటే తక్కువ వస్తే ఆ నెంబరే వేసేయాలి. 12 వస్తే ఎంత వేయమన్నాను? C sir. C. అంటే డెసిమల్ నెంబర్ 12 ఇస్తే హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ ఎంత? C of 16. అర్థమైందా? ఇప్పుడు ఇది Right. చూడండి, ఇప్పుడు డెసిమల్ నెంబర్ ఎంత? 23. ఎందులో కన్వర్ట్ చేయాలి? వచ్చారా? Hexadecimal. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, డెసిమల్ నెంబర్ ఎంత?
23 ఎందులో కన్వర్ట్ చేయాలి? హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. ఎంత పెట్టి డివైడ్ చేద్దాం? 16 పెట్టి. 116 రిమైండర్ ఎంత? 7. ఇది ఎంత వస్తుంది? 17 ఆఫ్ 16. అర్థమైందా? నెక్స్ట్ నెంబర్ చూడండి, ఇది మీరు చెప్పాలి నాకు. 45 డెసిమల్ నెంబర్ ఎందులో కన్వర్ట్ చేయాలి? రైట్. ఎంత పెట్టి డివైడ్ చేయాలి? 16 పెట్టి. 3 16 48 ఎక్సీడ్ అయిపోయింది. 2 16 32. రిమైండర్ ఎంత? 13. 13 రిమైండర్ వస్తే ఎంత వేసుకోమన్నాను? డి. మీకు 13 వేసేయకూడదు, అక్కడ పక్కన డి వేసుకోండి. నెంబర్ ఎలా వేయాలి? కింద నుంచి వేయాలా పై నుంచి వేయాలా? కింద నుంచి. ఫస్ట్ ఏ డిజిట్ వస్తుంది? 2 ఫాలోడ్ బై డి. తర్వాత నెంబర్ ఎంత? 36. ఎందులో కన్వర్ట్ చేయాలి? హెక్సాడెసిమల్ లో. Hexadecimal. ఎంత పెట్టి డివైడ్ చేద్దాం? 16. 2 16s 32. రిమైండర్ ఎంత? 4. 4. అంటే ఎంత వస్తుంది? 24. సరిపోయిందా లేదా? తర్వాత చూడండి, ఇది ఎంత? 14 ఎందులో కన్వర్ట్ చేయాలి? హెక్సాడెసిమల్ లోకి. ఇప్పుడు మీ నెంబర్ ఎంత అండి? 14. మీరు ఎంత పెట్టి డివైడ్ చేస్తున్నారు? 16 పెట్టి. అంటే ఎంత పెట్టి డివైడ్? ఇప్పుడు ఇంతకంటే తక్కువ ఉంటే 0 టైమ్స్ ఈ నెంబర్ ఏదైతే ఉందో అదే రిమైండర్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు 0 టైమ్స్ రిమైండర్ ఎంత? 14. ఎంత వస్తుంది వాల్యూ? ఈ అంటే 14 ఆఫ్ ఎంత వచ్చింది మనకి? 10 కి దీనికి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ ఎంత? ఈ. ఇది అర్థమైందా? ఇప్పుడు ఇందులోకి రండి, రివర్స్ చూద్దాం. మనకి సి ఇచ్చాడు, ఎందులో కన్వర్ట్ చేయాలి? డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. సి ఇంటూ 16/0. సి అంటే ఎంత వేసుకోవాలి? 12. 16/0 ఎంత? ఇందాక చెప్పాను, x⁴ ఎంత వేసుకోవాలి? 1. 16/0 ఎంత? 1. 1 ఇంటూ 12 ఎంత? 12. సరిపోయిందా లేదా? అంటే ఇదిగో మనకి ఇది కరెక్ట్ కాదు చెక్ చేసుకోవడానికి సేమ్ నెంబర్స్ ఇచ్చాను, డిఫరెంట్ నెంబర్. మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాయి ఇవాళ. ఇప్పుడు చూడండి, 17 అనకూడదు, దీని ఏమనాలి? 17. ఎలా చెప్పాలి? 7 ఇంటూ 16/0 ప్లస్ 1 ఇంటూ 16/1. 16/1 ఎంత? 16. 7 ఇంటూ 16/0 ఎంత? 1. 7 ఇంటూ 1 7. 16 ప్లస్ 7 ఎంత వచ్చింది మనకి? 23. ఓకే, ఇది చూడండి, ఇది ఎంత వచ్చింది? 2d ఆఫ్ 16 ఎందులో కన్వర్ట్ చేయాలి? డెసిమల్ లోకి. ఫస్ట్ డిజిట్ ఎంత? డి ఇంటూ 16/0 ప్లస్ 2 ఇంటూ 16/1. 2 ఇంటూ 16 ఎంత? 32. డి అంటే ఎంత వేసుకోవాలి? ఇగో డి అంటే ఎంత వేసుకోవాలి? 13. 13 ఇంటూ 16/0 ఎంత? 1. 13 ఇంటూ 1 1. 32 ప్లస్ 13 45. నెక్స్ట్ చూడండి, ఇది ఎంత అలా వస్తుంది? 24 ఆఫ్ 16 ఉంది, ఎందులో కన్వర్ట్ చేయాలి? ఎంత పెట్టి చేయాలి? ఫస్ట్ డిజిట్ ఎంత? 4. 4 ఇంటూ 16/0 ప్లస్ 2 ఇంటూ 16/1. 2 ఇంటూ 16 ఎంత? 32. 4 ఇంటూ 1 ఎంత? 16/0 ఎంత అండి? 1 కదా. 4 ఇంటూ 1 ఎంత? 4. 32 ప్లస్ 4 ఎంత? 36. నెక్స్ట్ చూడండి, లాస్ట్ది ఏముంది మనకి? ఈ ఉంది. ఈ అంటే ఎంత వేసుకోవాలి? ఈ ఇంటూ 16/0. ఈ అంటే ఎంత వేసుకోవాలి? 14. 14 ఇంటూ 16/0. 16/0 ఎంత? 1. 1 ఇంటూ 14 14. సో ఈ నెంబర్ కన్వర్షన్స్ అర్థమైనయా? నాకు డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ కావాలి, తర్వాత చెప్తాను. ఇంకొక మీకు మొన్న చెప్తూ బిన్ ఒకటి, ఆక్టల్ ఒకటి, హెక్స్ ఒకటి ఫంక్షన్స్ చెప్పలేదు, అవి చెప్తాను నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఆపరేటర్స్ లోకి వెళ్దాం. మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి పైథాన్లో. ఒక్కసారి చూడండి, బిట్ వైజ్ ఆపరేటర్స్ లోకి వచ్చేటప్పటికి యాంపర్సెంట్, దీన్ని బిట్ వైజ్ అండ్ అంటారు. దీని ఏమంటారు? బిట్ వైజ్ అండ్. ఈ వెర్టికల్ బార్ అంటారు దీన్ని, వెర్టికల్ బార్ బిట్ వైజ్ ఆర్. తర్వాత షిఫ్ట్ లెఫ్ట్ ఒకటి, సారీ ఇది బిట్ వైజ్ ఎక్స్ఆర్ అండి. ఇదేంటిది? క్యాప్ సింబల్ ఎక్స్ఆర్. షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్, వన్స్ కాంప్లిమెంట్. ఇవి చూద్దాం ఒక్కసారి, పైథాన్లోకి వెళ్దాం. మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమున్నాయి? ఏ వాల్యూ ఎంత? సారీ 5. మీ దగ్గర అది ఉంటే అది ఓపెన్ చేసుకుని చూడండి ఒకసారి. మీ దగ్గర పీడిఎఫ్ ఉందా? పెట్టాను కదా, అదొక్కసారి చూడండి.
ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 5. బి ఎంత? 3. సి ఈక్వల్స్ టు ఏ యాంపర్సెంట్ బి అని రాశాను. ఏం రాశాను? ఏ యాంపర్సెంట్ బి. ఇప్పుడు నేను ప్రింట్ సి అంటే వాల్యూ ఎంత వచ్చింది? ప్రింట్ సి అంటే ఎలా వచ్చింది వాల్యూ? 1 వచ్చింది. ప్రింట్ సి అంటే ఏ వాల్యూ వచ్చింది? 1. ఒక్క ఇది ఎలాగో చూడండి. దీన్ని బిట్ వైజ్, మనకి బిట్ వైజ్ అండ్ ఒకటి ఉంటుందండి, బిట్ వైజ్ ఆర్ ఉంటుంది, ఇది బిట్ వైజ్ ఎక్స్ఆర్, లెస్ దాన్ అంటే షిఫ్ట్ లెఫ్ట్, గ్రేటర్ దాన్ షిఫ్ట్ రైట్, టిడిల్ సింబల్. ఓకే, దీన్ని టిడిల్ అంటాం. మీకు లెఫ్ట్ సైడ్ కీబోర్డ్లో ట్యాబ్ పైన ఉంటుంది. ఈ సింబల్ని టిడిల్ అంటారు. దీని ఏమంటారు? టిడిల్. ఈ సింబల్స్ ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇవి ఆపరేటర్స్ అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఏమన్నా చెప్పండి బిట్ వైజ్ ఆపరేటర్స్లో? యాంపర్సెంట్ ఏమని చెప్తారు? బిట్ వైజ్ అండ్. దీన్ని ఏమని చెప్తారు? బిట్ వైజ్ ఆర్. దీన్ని ఎక్స్ఆర్, షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్, వన్స్ కాంప్లిమెంట్. 1/1 చూద్దాం. ఇప్పుడు నాకు సి వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి. ఫర్గెట్ అబౌట్ ద వాల్యూ. ఏ వాల్యూ 5 ఇచ్చి, బి వాల్యూ 3 ఇచ్చి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ బి అని. ప్రింట్ సి అంటే వాల్యూ ఎంత వచ్చింది? అవుట్పుట్. అవుట్పుట్ ఎంత వచ్చింది వాల్యూ? 1. ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ చేసేటప్పుడు ఓకే, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి. 2 బిట్స్ ఉన్నాయి అనుకోండి. ఇది చూడండి, హైలైట్ చేస్తుంది. 2 బిట్స్ ఉన్నాయి, B1 B2 2 బిట్స్ అయితే బిట్ వైజ్ అండ్ అంటే ఎలా చెప్పాలి? 2 బిట్స్ అయితే 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, 1 0 అవ్వచ్చు, 1 1 అవ్వచ్చు. బిట్ అంటే బైనరీ డిజిట్. బైనరీ డిజిట్ వాల్యూ ఐదర్ 0 ఆర్ 1 ఉంటుంది. ఎంత ఉంటుందండి వాల్యూ? 0 ఆర్ 1. ఇగో మీకు ఇంకొక బండ గుర్తు చెప్తాను చూడండి. మాస్టర్లో 3 రకాల. అందరూ వస్తే కానీ పాఠం చెప్పడు, ఆడ అండ కేటగిరీ. ఆర్ అంటే ఒక్కడు వచ్చినా క్లాస్ చెప్తాడు, ఆర్ కేటగిరీ. నాట్ అంటే క్లాస్ చెప్పంటే నోట్స్ చెప్తాడు, నోట్స్ చెప్పంటే క్లాస్ చెప్తాడు, నాట్ కేటగిరీ. మీకు బిట్ వైజ్ అండ్ అన్నప్పుడు 2 బిట్స్ 1 ఉండాలి. ఏముండాలి ఇక్కడ? దెన్ ఆల్ ద బిట్స్ ఆర్ 1, దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ 1, అదర్వైజ్ 0. ఇక్కడ మనకి 2 బిట్స్లో కాంబినేషన్స్ ఏమి ఉండొచ్చు? B1 0 B2 0 ఉండొచ్చు, B1 0 B2 1 ఉండొచ్చు, B1 1 B2 0 ఉండొచ్చు, లేదా B1 B2 2 హై ఉండొచ్చు. మీకు బిట్ వైజ్ అండ్ ట్రూత్ టేబుల్ ఎలా చెప్పాను? 2 బిట్స్ 1 ఉన్నప్పుడు మాత్రమే 1, లేకపోతే 0. ఈ ట్రూత్ టేబుల్ అర్థమైందా? ట్రూత్ టేబుల్ అర్థమైందా? ఇస్తారు అర్థమైంది సార్. మిగతా వాళ్ళు. అంటే 2 వాల్యూస్ No, రెండు sir, అర్థం కాలేదు. సేమ్ కాదు. సేమ్ అయితే ఎక్స్ఆర్ అది. 2 1 ఉన్నప్పుడు మాత్రమే 1. రిమైనింగ్ అన్ని కేసెస్ లోను 0 వచ్చిందా లేదా అవుట్పుట్? Yes, sir. ఇది 2 సేమ్ అయినప్పుడు 1 వచ్చి సార్ ఇలా సేమ్ చెప్పండి, అయినప్పుడు 0, డిఫర్ మల్టిప్లికేషన్ అయితే అని 1 చెప్పండి. అయితే ఓకే ట్రూత్ ఓకే టేబుల్ మళ్ళీ అండ్ అండ్ కేటగిరీ చెప్పచ్చు. మల్టిప్లికేషన్ ఓకే, అది 0 ప్లస్. ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. బిట్ వైజ్ మల్టిప్లికేషన్ చెప్పచ్చు. ఇక్కడ ఈ సింబల్ని యాంపర్సెంట్ అంటాం, దీన్ని బిట్ వైజ్ అండ్ అంటాం. ఓకే, ఇది అర్థమైందా? ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 5, బి వాల్యూ 3, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ బి అని చెప్పాం. 5కి బైనరీ ఈక్వలెంట్ ఎంత? 1 0 1. 3కి బైనరీ ఈక్వలెంట్ ఎంత? 1 1. నేను ఇక్కడ పైన 3 డిజిట్లు ఉన్నాయి కాబట్టి లీడింగ్ 0 పెట్టుకున్నాను, దానివల్ల నష్టం ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ ఎంత ఉందండి ఇక్కడ? 1 0 1. బి వాల్యూ ఎంత? 0 1 1. ఏ అండ్ బి అంటే ఎలా చూడాలి? పైనుంచి చూడండి, ఇగో నెత్తి మించి. ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 1 ఎంత? 1 ఇంటూ 1 1, sir. 1, 0 ఇంటూ 1 0, 0. 1 ఇంటూ 0 0. 0. ఇప్పుడు ఇది ఏ నెంబర్? ఇది బైనరీ నెంబర్. ఈ ముందర లీడింగ్ జీరోస్కి ఏం వాల్యూ ఉండదు, అంటే ఇంకా మన డిజిట్ ఏముంది? ఎలా కన్వర్ట్ చేయాలి? 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1, 0 ఇంటూ 2 స్క్వేర్. ఈ 0 ఇంటూ 2 స్క్వేర్ 0, 0 ఇంటూ 2 పవర్ 1 0, 2 పవర్ 0 1, 1 ఇంటూ 1 1. సి వాల్యూ ఎంత వచ్చింది? 1. 1. సరిపోయిందా లేదా? మనం ఇందాక ఇప్పుడు రన్ చేసాను చూసారా బిట్ వైజ్ అండ్లో. ఏ వాల్యూ ఎంత? 5.
బి వాల్యూ 3, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి. సరిపోయిందా లేదా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, ఒకసారి చూడండి. ఇది అర్థమైందా? అసలు కన్వర్షన్ అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, ఏని బైనరీలో కన్వర్ట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థం కాలేదు సార్ నాకు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రూత్ టేబుల్ అర్థమైందా? నాకు అది చెప్పండి ఫస్ట్, నాయక్. నాకు నిజంగా అర్థం కాలేదు సార్. అది కాదు, ట్రూత్ టేబుల్ అర్థమైందా అంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అగైన్ చూద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమున్నాయి మనకి పైథాన్లో? ఎండ్ అంది. ఏముందండి ఇక్కడ? అండ్ ఎండ్. ఈ బిట్ వైజ్ అని చెప్పినప్పుడు యాంపర్సెంట్ వాడతాం. ఇప్పుడు డెసిమల్ నెంబర్ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ 3. సి ఈక్వల్స్ టు ఏ అండ్ బి అంటే సి వాల్యూ 1 వచ్చింది. ఫస్ట్ ఇది చూడండి, ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ ఎంత? 3. సి ఈక్వల్స్ టు ఏ అండ్ బి. ఏ వాల్యూ చెప్పాను? సి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1. ఇది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది మనకి నాయక్? 5. దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి? బి వాల్యూ 3 ఉంది, అవునా? 5కు బైనరీ ఈక్వలెంట్ ఎంత? ఈ నెంబర్ని బైనరీలోకి మార్చండి. 5 ఎంత? 2 పెట్టి డివైడ్ చేయండి. 2 2s ఎంత? 4. రిమైండర్ ఎంత? 1. తర్వాత 4 ఉంది, 2 టైమ్స్ 0, రిమైండర్ 0. ఎన్నిసార్లు పోయింది? 1. ఈ నెంబర్ బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేయడం తెలుసా తెలీదా? తెలియదు సార్. అదేటయ్యా, మరి నేను ఇందాక చెప్పిన కన్వర్షన్స్ అన్ని ఏమైనాయి? అంటే నేను లేను సార్ అప్పుడు నేను లేను సార్. ఓ, నేను కొంచెం డ్రైవింగ్ లో ఉండే, నేను లాగిన్ Okay. కాలే, వచ్చి లాగిన్ ఓకే, నేను మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. రేపు ఒక పావుగంట ముందర నీకు సెపరేట్ గా చెప్తాను, చాలా. షూర్ సార్. ఓకే, రేపు ఒక 7కి ఒకసారి నాకు కాల్ చేయి, నేను మళ్ళీ చెప్తాను. షూర్. ఇప్పుడు చూడండి, 5 బైనరీ నెంబర్ కదా, సారీ డెసిమల్ నెంబర్. ఎన్నిసార్లు పోతుందండి చెప్పండి? 2 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. 1. మళ్ళీ ఎంత పెట్టి డివైడ్ చేయాలి? 2 పెట్టి డివైడ్ చేయండి, అంతే కదా? ఎన్నిసార్లు పోతుంది? 1. రిమైండర్ ఎంత? 0. 0. నెంబర్ ఎలా వేయాలి? కింద నుంచి వేయమని చెప్పాను. అంటే ఎంత వచ్చింది 1 మనకి? 0 5 1. బైనరీ ఈక్వలెంట్ ఎంత? 1 0 1. 1. ఇప్పుడు నాకు 3 తీసుకోండి. ఏం తీసుకుంటారు? 3. ఎంత పెట్టి డివైడ్ చేద్దాం? 2. ఎన్నిసార్లు పోద్ది? 1. 1. రిమైండర్ ఎంత? 1. అంటే ఎంత వచ్చింది మనకి? 1 1. 1 1. ఎన్ని డిజిట్లు ఉన్నాయి ఇందులో? అంటే అంతే కదా. ఇప్పుడు 3కి బైనరీ ఈక్వలెంట్ ఎంత? 1 1. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ వాల్యూ ఎంత? బైనరీ ఈక్వలెంట్ ఎంత? 1 0 1. నాయక్ ఇది చూడు, 3కి తీసుకోండి 0. ఇక్కడ నాకు 2 డిజిట్సే ఉన్నాయి, ఇది లేదు. కానీ ఇలా వేయకూడదు. ఎలా వేయాలి? ఇటు వేసి ఇక్కడ ఎంత వేసుకోవాలి? ఎంత వేయాలి? 1. 0 ఇప్పుడు ఎలా 1 1. చేద్దాం? రైట్. ఇప్పుడు నిలువుగా చూడు, ఇందాక ట్రూత్ టేబుల్ చెప్పాను కదా, 2 1s ఉన్నప్పుడు మాత్రమే 1s వేయి. నిలువుగా చూడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 0 ఉంది, ఎంత? 0 వేయాలి. తర్వాత 0 0. వేయాలి. 0. 2 1s ఉంటే 1. 1. ఇది ఏ నెంబర్? ఇది డెసిమల్ నెంబర్ కాదు. Decimal ఏ number. నెంబర్ అది? బైనరీ నెంబర్. రైట్. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఎంత? 2 లీడింగ్ జీరోస్ కాబట్టి ఈ 2 డిజిట్లు మీరు వదిలేయచ్చు. ఫస్ట్ డిజిట్ ఎంత? 1 ఇంటూ ఎంత వేయాలి? 2 పవర్ 0. 2 పవర్ 0 ఎంత మనకి? 1. 1 ఇంటూ 1 ఎంత? 1. 1 ఇంటూ 1 ఎంత? 1. సరిపోయిందా లేదా మనకి? సి వాల్యూ 1 వచ్చిందా లేదా? ఇక్కడ వచ్చింది సార్. చూడండి, ఎస్ సార్. ఎలా వచ్చింది ఇది ఒకసారి. సి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చిందా లేదా? 1 వచ్చింది. అవును. ఇది అర్థమైందా? ఇది బిట్ వైజ్ అండ్. ఏ వాల్యూ అండి ఇది? బిట్ వైజ్ అండ్. And. నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ చూడండి. ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ 3. సి ఈక్వల్స్ టు, దీన్ని వెర్టికల్ బార్ అంటారు. దీని ఏమంటారు? ఎంటర్ కీ దగ్గర ఉంటుంది సింబల్, చూసుకోండి.
ఏ వెర్టికల్ బార్ బి. సార్ సార్ అది స్క్రీన్ షో వస్తలేదు సార్. అవ్వట్లేదు షో సార్ అవ్వట్లేదు స్క్రీన్ వస్తలేదు సార్. ఒక్క నిమిషం ఏంటిది నోట్ ప్యాడ్ లో ఉందో సారీ. ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ఎంత, Five. బి వాల్యూ 3. 3. సి ఈక్వల్స్ టు ఏ వెర్టికల్ బార్ బి అన్నాను అంతే కదా. వెర్టికల్ బార్ దీన్ని వెర్టికల్ బార్ అంటారు, దీని ఏమంటారు వెర్టికల్ బార్. ఓకే, ఎంటర్ కీ దగ్గర ఉంటుంది చూసుకోండి, సింబల్ షిఫ్ట్ కొట్టి కొట్టాలి. ఓకే, ఇప్పుడు ప్రింట్ సి అన్నాను అనుకోండి, వాల్యూ ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది. 7 వచ్చిందా లేదా, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ అంటే ఏ వాల్యూ ఎంత చూడండి, నాకు చెప్పాలి ఏ వాల్యూ ఎంత 5, బి వాల్యూ 3, 3 సి ఈక్వల్స్ టు ఏఆర్ బి అని చెప్పాం. ఇది ఏఆర్ అంటే వెర్టికల్ బార్, 5కి బైనరీ ఈక్వలెంట్ ఎంత, 101 3కి బైనరీ ఈక్వలెంట్ 011. 011. ఓకే, ఇప్పుడు ట్రూత్ టేబుల్ అంటే అలా చెప్పాలి, ఏ ఒక్క బిట్ 1 ఉన్నా 1, 1+1 2 వేయకూడదు, ప్లస్ అంటాం కానీ ఇక్కడ 1+1 2 వేయకూడదు. బైనరీలో 0 కానీ 1 కానీ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ 2 బిట్లు 0, ఏ ఒక్క బిట్ 1 ఉన్నా అవుట్పుట్లో ఎంత వేయాలి 1 వేయాలి. 2 0 0 అయితే ఎంత వస్తుంది మనకి 0, 0 1 అయితే 1, 1 0 కూడా 1, 1 1కి 1. ఇది అర్థమైందా? సార్ అంటే చెప్పు. ఎండ్ లో 0 ఉంటే 0 వేయాలి, 1 ఎక్కడైనా ఉంటే 1 వేసేయాలి అంతే. ఏమో ఇది ఇన్పుట్, ఏది ఓకే ఏది 0 ఇన్పుట్ 1 కాదు, ఇగో నేను హైలైట్ చేసాను చూడు, B1 B2 ఇన్పుట్, అవుట్పుట్ ఏంటి B1 ఆర్ B2. ఇన్పుట్ లో ఏ ఒక్క బిట్ 1 ఉన్నా అవుట్పుట్ ఎంత వేయాలి 1, లేకపోతే ఎంత వేస్తావు 0. 0 ఇప్పుడు చూడు ఆర్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఏ వాల్యూ ఎండ్ లోనేమో 0 వేసి ఇచ్చేయాలి. అండ్ ఎలా చెప్పు, మళ్ళీ చెప్పు ఒకసారి. ఎండ్ లో ఇందాక చెప్పిన ఫంక్షన్ అండ్ లో అయితే ఏ ఒక్క బిట్ కాదు, అన్ని ప్రజెంట్ అన్ని 1s ఉంటేనే ఇన్పుట్ లో 1 వేయాలి, 1 వేయాలి, లేకపోతే ఏ ఒక్కటి 0 అయినా 0. ఓకే 0 వేసేయాలి. ఓకే ఒక్కటి చూడు ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 5కి బైనరీ ఈక్వలెంట్ ఎంత వేసాం 101, బికి బైనరీ ఈక్వలెంట్ ఎంత 011. 0 1 ఏఆర్బి అంటే ఎలా వేయాలి, నిలువుగా చూడాలి. ఇగో ఇప్పుడు 1 1 అంటే ఎంత వేయాలి 1 01 అయితే 1 10 కూడా 1. 1 ఇది ఏ నెంబర్, ఇది బైనరీ నెంబర్, ఎందులో కన్వర్ట్ చేయాలి డెసిమల్ లో కనెక్ట్ చేయాలి. ఫస్ట్ డిజిట్ ఏంటిది, ఇగో నేను మార్క్ ఇక్కడ చూడండి హైలైట్ చేశాను, ఇగో ఇది ఫస్ట్ డిజిట్. ఫస్ట్ డిజిట్ ఎంత ఫస్ట్ 1, 1 into 2 power 0. సెకండ్ డిజిట్ ఏమిటి అగైన్ 1, 1 into 2 power 1 ప్లస్ థర్డ్ డిజిట్ ఏమిటి 1 into 2 square. 2 square ఎంత వాల్యూ 4 4 plus 2 plus 2 1 plus 1 అంతే కదా. ఎంత వచ్చింది వాల్యూ మనకి 7. 7. అర్థమైందా? ఇప్పుడు చూడండి అవుట్పుట్, ఇది ఇందాక మనం ఆర్ చేసాం కదా, ఇగో ఎంత వచ్చింది వాల్యూ మనకి, వచ్చిందా లేదా? ఎందుకు 7 ఎలా వచ్చింది, ఈ వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేసి బిట్ వైజ్ చెక్ చేయాలన్నమాట. బిట్ వైజ్ ఆర్ చేస్తే రిజల్ట్ ఎంత వచ్చింది మనకి సి వాల్యూ వచ్చింది. అర్థమైందా? ఇదే ఆపరేషన్ బిట్ వైజ్ బిట్ ఆర్, వైజ్ బిట్ వైజ్ ఆర్. ఓకే, నెక్స్ట్ చూడండి బిట్ వైజ్ ఎక్స్ఆర్ చూడండి. ఏమిటది బిట్ వైజ్ ఎక్స్ఆర్. బిట్ వైజ్ ఎక్స్ఆర్ అంటే ఎలా చెప్పాలంటే, ఇగో ఏ క్యాప్ సింబల్, ఇది ఎక్స్ఆర్ XOR వాడతాం, ఈ సింబల్ క్యారెట్ సింబల్ అంటారు, క్యాప్ సింబల్ ఆర్ క్యారెట్ సింబల్ అంటాం. ఏ వాల్యూ ఎంత 5, బి వాల్యూ 3, సి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ఆర్బి అంటే ఏదో వాల్యూ వస్తుంది, అది ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఎలా చెప్పాలి, ఎక్స్ఆర్ ఆపరేషన్ అయితే 2 బిట్స్ ఉన్నాయి, ఏమిటా 2 బిట్స్ B1 B2 ఏమున్నాయి 0 0 0 0 0 1 1 0 1 1. ఇక్కడ చూడండి ఇన్పుట్స్ సేమ్ అయితే 0, డిఫర్ అయితే 1. ఎలా చెప్పాలి ఇది, ఎలా చెప్పాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇన్పుట్స్ సేమ్ అయితే ఇన్పుట్స్ ఆర్ అలైక్, అవుట్పుట్ ఈస్ 0. ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ అవుట్పుట్ ఈస్ హై. అంటే 0 0 ఉన్నా 1 1 ఉన్నా 0 వేసుకోవాలి.
01 అయినా 10 అయినా ఎంత వేసుకోవాలి? అవుట్పుట్ ఎంత అవుతుంది మనకి? 1. 1. ఇది అర్థమైందా? ఎలా చెప్పాలి? ఇన్పుట్స్ ఆర్ అలైక్, అవుట్పుట్ ఈజ్ 0. ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్, అవుట్పుట్ ఈజ్ హై. లేదా ఇన్పుట్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇన్పుట్స్ ఆర్ అలైక్, అవుట్పుట్ 0. ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్, అవుట్పుట్ ఈజ్ హై. ఇది అర్థమైందా? ట్రూత్ టేబుల్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు ఏ వాల్యూ బైనరీ ఈక్వలెంట్ ఎంత? 5. బికి బైనరీ ఈక్వలెంట్ ఎంత? 3. ఏ బైనరీ ఈక్వలెంట్ ఎంత పెట్టా నేను? 101. 3కి బైనరీ ఈక్వలెంట్ ఎంత? 01, 011. ఎటు సైడ్ నుంచి టాప్ నుంచి చూడండి. సేమ్ కాబట్టి ఎంత వేయాలి ఇక్కడ? 0. 0. ఇది 01. డిఫరైనీ 1. కాబట్టి ఎంత వేసుకోవాలి? 1. 1. 10. డిఫరైనీ కాబట్టి ఎంత వేసుకోవాలి? 1. అంటే అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? 1, 1. 110. ఫస్ట్ డిజిట్ ఎంత? 0 into 2 power 0 0 into 2 power 0. plus 1 into 2 1 power into 2 1 power 1 plus 1 into 2 into 2 square. power 2. 2 square ఎంత? 4. 4 plus 2 plus 0 ఎంత వచ్చింది మనకి వాల్యూ? 6. ఇది చెక్ చేద్దాం చూడండి. ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ 3. సి ఈక్వల్స్ టు ఏఎక్స్ఆర్ బి. ప్రింట్ సి. 6 వచ్చిందా లేదా? ఓకే, ఇది దేనికి? ఇది బిట్ వైజ్ XOR. ఎక్స్ఆర్. అర్థమైందా?